పహల్గాం దాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వివాదాలు వచ్చే ఏడాదిలో సాయుధ ఘర్షణకు దారితీసే అవకాశం ఉందని అమెరికాకు చెందిన కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్ హెచ్చరించింది. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేసింది. దీనికి పలు కారణాలను విశ్లేషించింది సిఎఫ్ఆర్. ఆపరేషన్ సింధూర్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలు, రెండు దేశాలు చేపడుతున్న అత్యాధునిక ఆయుధాల కొనుగోలు చేయడమే వీటికి కారణమని పేర్కొంది. భారత్ పాక్ ఉద్రిక్తతలు దక్షిణాసియా ప్రాంతంలో శాంతి భద్రతలకు పెను ముప్పుగా మారుతుందని తాజాగా సిఎఫ్ఆర్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. జమ్మూ ప్రాంతంలో దాదాపు 30 మంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉన్నారని ప్రకటించింది. ఏ చిన్న టెర్రర్ అటాక్ జరిగినా రెండు దేశాల మధ్య పెద్ద యుద్ధం తప్పదని హెచ్చరించింది. భారత్ ఇప్పటికే 79,000 కోట్ల రూపాయల విలువైన డ్రోన్లు, క్షిపణుల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. మరోవైపు పాక్ సైతం తన వైమానిక రక్షణ లోపాలను సవరించుకోవడానికి చైనా, టర్కీల సాయం కోరుతోంది. అటు ఆఫ్ఘనిస్తాన్తో కూడా పాకిస్తాన్కు సరిహద్దు గొడవలు పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధ ప్రమాదం పెరుగుతుందని అంచనా వేసింది సిఎఫ్ఆర్.